ఒక బాబు ఉన్నాడు, 7 సంవత్సరాల బాబు ఉన్నాడు, 6 సంవత్సరాల పాప ఉంది. ఈ కుకట్పల్లిలో తిరగాలని అంటే ఆడపిల్లలకి ఎన్నో సంవత్సరాల నుంచి అసలు ఆడపిల్లని కనాలంటే భయం అవుతుంది. ఎంత ఈ కుకట్పల్లిలో ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ ఉండే ఏది కాలేదు, టీడీపీ ఉన్నప్పుడు కూడా ఇంకా ఏది కాకపోవు. ఇప్పుడు పార్టీ గురించి తీస్తే పార్టీ గురించి ఒక మాట అయిపోతుంది. పార్టీ గురించి తీయకుండా ఏం కారణం కావాలని అంటే అసలు ఈ ప్రపంచంలో గల్లీ గల్లీకి ఒక కెమెరా కావాలి, గంటకి పోలీసులు తిరగాలి. కానీ ఈ కుకట్పల్లి పిఎస్ నుంచి ఏమవుతుంది అంటే అసలు కుకట్పల్లి పోలీసు వాళ్ళు తిరగకపోవడము, గల్లీలో కెమెరాలు లేకపోవడము. ఎవరంటే ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు కొంచెం కొన్ని దొంగతనాలు అయినాయి. ఇది మొన్న ఒక 2-3 సంవత్సరాల కింద. ఆ దొంగతనాలకు ఇప్పుడు ఇట్లా తలుపు కొడితే కూడా తలుపు తీయనని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎట్లా అవుతుంది అంటే అసలు కారణం ఏంటంటే అది ఆడపిల్లలకు తీసుకుపోయి స్కూల్లో పంపించినా ఎంత జాగ్రత్త తీసుకుందామన్నా అవ్వట్లేదు. కానీ గల్లీ గంజాయి బ్యాచ్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఆ గంజాయి బ్యాచ్ వల్ల ఎవరికి ఏమవుతుందో ఎట్లా ఏం మాట్లాడుతారో ఎవరికి ఏం తెలుస్తలేదు. ఎందుకంటే బతకడానికి వచ్చే కష్టపడి బతకడానికి వచ్చే వాళ్ళకు విలువ లేదు. ఉన్నోళ్ళు ఏం చేస్తారు అని అంటే ఉన్నామా, కిరాయి తీసుకున్నామా, 7,000 కట్టుకున్నామా, 8,000 కట్టుకున్నామా, 9,000 కట్టుకున్నామా, మేము తీసుకున్నామా, మేము కిరాయి వల్ల మంచిగా ఉన్నామా అన్నట్టుగా ఉన్నారు ప్రపంచం. ఈ ప్రజలంతా ఎంత నీచంగా అవుతుందంటే ఖాళీ మా కిరాయి కావాలి, మేము ఎట్లనో మీరు బతుకురి. వాటర్కి ప్రాబ్లం, కరెంట్ బిల్లుకి ప్రాబ్లం. ఇచ్చే కిరాయి కాడ నువ్వు 5,000 ఇచ్చిన కాడ మళ్ళీ నువ్వు కరెంట్ బిల్లు అడుగుతావు, వాటర్ బిల్లు అడుగుతావు. ప్రతి దానికి మెయింటెనెన్స్కి ఇస్తే కిరాయి కట్టుకున్నోడు ఎట్లా బతకాలి, బతికేటోడు ఎట్లా బతకాలి? అసలు ఇది రాష్ట్రమా ప్రపంచమా? ఏమన్నా అంటే ఇక రాజకీయం గురించి అడుగుర్రి, ఓట్లు అడగడానికి వస్తారు కదా వానికి అడుగురు అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కోసం మేము పెట్టి ఇప్పుడు నేను 16 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇంతవరకు నా పేరు చెప్తే వస్తుంది, ఆడ మా భార్య పేరు చెప్తే వస్తుంది, మా అక్క పేరు చెప్తే వస్తుంది. కానీ నాకు ఇంతవరకు ఫోన్ రాలేదు. వచ్చిన వాళ్ళకి వచ్చింది రైట్, దాని గురించి వద్దు లైటు. ఇప్పుడు పాప చనిపోయింది, ఇప్పుడు నాకు ఒక కూతురు ఉంది, నాకు ఒక బాధ్యత ఉంది. నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు నేను చదివించుకున్న కారణంలో ఏమవుతుంది అని అంటే పిల్లలకు ఇంత దారుణంగా అయ్యేదాకా ప్రజలు ఎందుకు ఏ చిన్న సప్పుడు వస్తే కూడా తలుపు తీస్తలేరు. నేను ఒక హెచ్పి గ్యాస్లని అసలు వస్తలేరు. ఎందుకు? ఇప్పుడు నేను ఒక హెచ్పి గ్యాస్లో పనిపోతా, హెచ్పి గ్యాస్ గురించి చెప్తున్నా. హెచ్పి గ్యాస్లో నేను సప్లై పోయి ఒక ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఇన్స్టాల్ చేయరు. ఎమర్జెన్సీ ఉంటుంది, గ్యాస్ వెళ్తుంది, ఇంట్లో ఒక ఏమైనా బాంబు వెళ్తుంది, లేదా పిల్లలు ఏమైనా డీసెంట్గా చేస్తుండొచ్చు. ఒక్కొక్కసారి చాలా మంది నేను మియాపూర్లో సప్లై చేస్తాను అనమాట. మియాపూర్లో హెచ్పి గ్యాస్ సప్లై చేస్తా, పిల్లలను తాళలేసి తల్లిదండ్రులు వెళ్ళిపోతారు బై మిస్టేక్. చాలా చూసిన నేను చూసిన అంటే నేను ఒక పనికి పోతా, నాకు వచ్చేది ఒక 700-800 కూలి. ఎంత ఉన్నోళ్ళైనా సరే లేనోళ్ళైనా సరే ఇది ఎందుకు ఇంత అన్యాయము? డోర్ తీయకుండా కావడము, లేదా ఫోన్ ఆన్సర్ చేయరు, ఎందుకు అట్లా? ప్రజలు అసలు ఉన్నది ప్రజల్లో ఉన్న దోషం ఇది. ప్రజలకు నేను ఏం చెప్తున్నానంటే ఏ చిన్న మాట వచ్చినా, ఏ చిన్న తప్పు వచ్చినా కనీసం ఒక ఫోన్ వచ్చినా ఫోన్ లేపాలి, ఒక చిన్న సౌండ్ వచ్చినా తలుపు తీసి చూడాలి. ఆడైనా కానీ మొగలైనా కానీ ఒకరికొకరు కాపాడుకున్నట్టు ఉంటుంది. కానీ ఇది మరీ అన్యాయంగా ఏంటంటే ప్రజలను మనం మోసం చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు నేను ఎంత టీవీలో మాట్లాడినా కూడా ఏం లాభం లేదు ఆడ ప్రజలకు. ఏమని అంటే ఒక కామెంట్ పెడతారు, అది వీడు దాగి వచ్చినాడు, నీకు తెలియదురా భయ్, నువ్వు ఉన్నది ఏంది, మాకు దాంతో నువ్వేమైనా వచ్చి పోషిస్తావా, మొచ్చి ఏమైనా చేస్తావా అనే ప్రజలు మైండ్ ఒకటి చాలా బ్యాడ్ అనమాట. నేను ఒక మాట చెప్తున్నా, ఉన్నది చెప్తున్నా. హెచ్పి గ్యాస్ సప్లై పోతుంటే మొన్న 4 పిల్లలు ఇంట్లో ఉన్నారు, తీయమంటే డోర్ తీస్తలేరు. పిల్లలు భయపడి ఏమరా అని అంటే నేను హెచ్పి గ్యాస్ అమ్మా, మరి మీ పిల్లలు ఉన్నారని అంటే అసలు ఫోన్ డోర్ తీయరు. అరే రేపు గ్యాస్ వెళ్తుంది ఇంట్లో, సరే నేనే ఇంటి పక్కనే ఉండొచ్చు, గ్యాస్ వెళ్తుంది, అప్పుడు ఎవరైనా వస్తారా? ఎవరు రారు. నువ్వు ఫోన్ అయితే లేపి అన్న ఇట్లా గ్యాస్ వచ్చింది నాకు కావాలన్నా, లేదంటే వద్దు బ్రో నేను తీసుకుంటా అని చెప్పేసి ఏదైనా ఫోన్ అయినా లేపాలే కదా. అట్లా కాదు, ఇట్లా కాదు, ఏది కాకుండా ఖాళీ అసలు డోర్లు తీసుడు కాదు. ఈ ప్రపంచం అంటే ఈ కుకట్పల్లిలో అయితే మరీ దారుణంగా గంజాయి బ్యాచ్ ఎక్కువ అయినది. ఈ గంజాయి బ్యాచ్లో పిల్లలను బయట దింపాలన్నా బాధనే, చిన్న వినాయకుని చవితికైనా లొల్లే, ఏ దుర్గమాతను దేవుని తీసినా లొల్లే, ప్రతి దానికి లొల్లే అవుతూ ఉంటుంది. కానీ ఒక పోలీసు వాళ్ళు ఆన్సర్ ఇయ్యరు. ఇది ఇంత చిన్న లొల్లి అవుతుందన్నా కూడా పోలీసు వాళ్ళు వచ్చి ఆపే అంత కూడా లేదు. మేము ఒక మనిషిని కొడుతురంటే కూడా పోలీసు వాళ్ళకి కుకట్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఇంత ఆన్సరు మేము 10 సార్లు ఫోన్ చేసినా కూడా రారు. మార్నింగ్ వస్తారు, అర్ధరాత్రి 10 అయిందంటే పోలీస్ స్టేషన్ నుంచి ఎన్ని కాల్ చేసినా రారు. ఏమైనా వచ్చినా
చక్కగా ఇట్లా జీప్ తీసుకొని వస్తారు, ఇట్లా రాసుకుంటారు, చక్కగా పోయి పిఎస్లో నువ్వు కంప్లైంట్ పెట్టు, మేము పొద్దున వచ్చి తీసుకుంటాం. అంటే మనిషి చచ్చిపోయినాక మీరు వచ్చి మాకు లాభం ఏంది? ఏం లాభం అది? ఏం లాభం చెప్పండి. ఇప్పుడు పార్టీ గురించి మాట్లాడితే పార్టీ గురించి మాట్లాడినావు రా భయ్, అరే మేము ఉన్నోళ్ళం, నువ్వు ఫస్ట్ ఇడికి కాల్ చేయరా అని ఓనర్లు వాళ్ళు వస్తారు. ఇదేం అన్యాయం? అంటే బతికేటోళ్ళకు ఒక అన్యాయము, ఉన్నోళ్ళకు ఒక అన్యాయమా? ఇప్పుడు నేను ఇడికి వచ్చి నేను 28 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పుడు నేను లవ్ మ్యారేజ్ చేసుకొని నాకు 18 సంవత్సరాలు అవుతుంది, నాకు ఒక పాప ఉన్నది. ఏడ చూసినా అసలు ఎవ్వరనే సాయం అనేది లేదు ఇక్కడ, సాయం అనేది లేదు. పోలీస్ స్టేషన్ల నుంచి ఒక ఆన్సర్ రాదు. ఒకవేళ కాల్ చేసి మేము పిలిస్తే కూడా వచ్చి ఏమున్నది కొట్టుకురా, తలకాయ వలిగిందా, చక్కగా ఓపీఎస్ అంటే వాళ్ళు జీప్లో తీసుకపోరు. ఇక వీడు ఇండి ఉన్నాడు, వీడిని పట్టుకపోరు అంటే వాడు పట్టుకపోరు, వాడి మీద కేసు పెట్టి వీడిని పట్టుకపోరు, నీ గుద్దల్దాము ఉంటాయి అని చెప్తారు. ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు ఈయనే ఉన్నారు, వీళ్ళు నలుగురు నాకు తలకాయ వాళ్ళ కొట్టిరు, నేను ఇక్కడనే ఉన్నారు సార్ అంటే కూడా పోలీసు వాళ్ళు ఆన్సర్ ఇయ్యారు. ఈ కుకట్పల్లి పిఎస్ అసలు ఇది ఏం ప్రభుత్వమో ఏం రాజ్యమో ఏమో నాకు అర్థమని. ఏమైనా పార్టీ గురించి మాట్లాడినా కూడా అది కూడా ఒక బాగుండదని పార్టీ గురించి మాట్లాడుతుంది.